రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ బ్యాచ్ వాళ్ళు చాలా అంటే వెల్ సెట్, వెరీ హ్యాపీ అమ్మ. మా స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారంటే మాకు మేము చేస్తున్న ఈ బిజినెస్ అనేది అంటే ఇది ఒక బిజినెస్ అనుకుంటే టీచింగ్ అనేది మేము కోట్లల్లో ప్రాఫిట్స్ సంపాదించిన ఇక్కడ టీచింగ్ ప్రొఫెషన్ మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా చాలా గ్రేట్. నా సెకండ్ బ్యాచ్ మీరు 2005 and 6. సో మీలాగా చాలా మందిని తయారు చేయాలని ఉందమ్మా. సో మీ పేర్లే చెప్తుంటా. ఆల్మోస్ట్ శివప్రసాద్ పేరైతే మా స్టాఫ్ అందరికి, హరీష్, రాఘవేందర్, రాజు, సమ్ ఆఫ్ ద 26-27 బ్యాచెస్ పంపించాము. సో వెరీ గుడ్. 10-12 years నుంచి యాజ్ హెచ్ఎంగా చేస్తున్నాను నేను. సో యాజ్ హెచ్ఎం ఆల్సో ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. సో మీలాంటి వాళ్ళని ఇంకా తయారు చేయాలనే ఉద్దేశం చాలా ఉంది. సో మీరు సక్సెస్ఫుల్ స్టోరీస్ నాకు చెప్తే మా ఇప్పుడున్న స్టూడెంట్స్కి చెప్తూ వాళ్ళని ఇంకా తీసుకెళ్ళాలనేది నా ఆశయం. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. హ్యాపీ లైఫ్, గుడ్ హెల్త్, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. జయశ్రీ మ్యామ్, జయత్రిసా మ్యామ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ourselves. So I request Raghavendra, come on to the dais and introduce you. 8th class లో మన 4 సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. మేము మా బ్యాచ్ మాక్సిమం డి సెక్షన్ అనే ఉన్నాం. చాలా మంది పువ్వులందరూ కూడా డి సెక్షన్ వాళ్ళే ఇక్కడ నాకు దొరికారు. సో దాని తర్వాత 10th లో మేము సికి వచ్చేసాము. డి టాప్ అంటే ఏ బి కన్నా సి టాప్. మనకు కనిపిస్తుంది అంటే అట్లా అనిపించడం ఏం లేదు. నిరంజన్ సార్ మనకు ఉండేవాడు.
టైగర్ మల్లయ్య సార్ ఉన్నాడు. మల్లయ్య సార్ టైగర్ నేను తప్పట్లేదు కానీ ప్రజెంట్ నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. మై ఓన్ కన్స్ట్రక్షన్లో జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే డ్రైవింగ్ చేస్తున్నాను. నేను 8th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను, డి సెక్షన్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ప్రైవేట్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నాను. మా ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. ఇక్కడ ప్రవీణ్ గారు కూడా నాకు బాగా క్లోజ్ ఉంటుండే. థ్యాంక్ యూ. 8th క్లాస్లో జాయిన్ అయినా, ఇంకా తర్వాత 10th వరకు ఏదైనా సి సెక్షన్. ఇప్పుడు క్లినికల్ రీసెర్చ్ ఇండస్ట్రీలో ఐటీలో టీఎల్గా చేస్తాను. ఇస్మాయిల్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. I request all the friends, please come on to the near to the dais. గంగాచల్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తీసుకోవడానికి పెద్ద లైన్ నిలబడుతుండే మేము. సో దట్ వాస్ టూ కాంపిటేటివ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు జెడ్పిహెచ్ఎస్ శివరాంపల్లి. డి సెక్షన్ లో అడ్మిషన్ దొరికింది. డి సెక్షన్ అంటేనే డల్ సెక్షన్ అన్నట్టుగా ఒక ముద్ర ఇస్తుండే ఫస్ట్. వాస్తవం. తర్వాత 9th క్లాస్ లో మళ్ళీ సి సెక్షన్ గా కన్వర్ట్ అయిపోయినాం. సో సి సెక్షన్ రాగానే అదొక కో ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది వచ్చేసింది అనమాట. బికాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కంబైన్ వీ హ్యావ్. సో దెన్ అప్పుడు 8th క్లాస్ లో ప్రవీణ్ సార్ మనకి మెంటార్ గా ఉండి వాలంటీర్ గా వర్క్ చేస్తారు. 9th క్లాస్కి వచ్చినప్పుడు మనకి నిరంజన్ సార్ క్లాస్ టీచర్ గా వచ్చారు. సో మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. అంతకు ముందు నేను ఆకాష్లో వర్క్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ మీ. థ్యాంక్ యూ. కృష్ణ, నేను 8th లో ఇక్కడ జాయిన్ అయ్యాను. 10th దాకా ఇక్కడ కంటిన్యూ అయ్యాను. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చాలా మెమరీస్ మిస్ అయి ఉంటారు. మీకు ఇక్కడ చెప్పాను. ఇక్కడ ఇస్మాయిల్ సార్ ఉన్నారు. ఇస్మాయిల్ సార్ని మనకు గుర్తు రావాలంటే ఎవరికైనా గుర్తుందా? సారు ఒక 10 మందికి గుర్తుంటుంది. మనకి లోవాలక్ష్మి మేడం ఉంది. సోషల్ సబ్జెక్టు క్విజ్ కాంపిటీషన్ పెడుతుండే. అయితే 9th ఏ లేకపోతే 9th సి లేకపోతే 10th ఏ 10th సి. అందులో రాఘవేంద్ర, శివకృష్ణ ఇలాంటి ఒక 5 నెంబర్స్ ఉంటుండే. వాళ్ళకి ఎప్పుడు ఏదో కప్పిస్తుండే. సి సెక్షన్ అంటేనే క్విజ్ లోకి వస్తుండే. ఎడ్యుకేషన్ అది మాకు చాలా గుర్తుంది. స్పోర్ట్స్ కంటే 9th బి బాయ్స్ సెక్షన్ స్పోర్ట్స్, ఏపీ స్పోర్ట్స్ వాళ్ళు సునీల్, తర్వాత అశ్విన్. అయితే అశ్విన్ ఉన్నారు. హృదయ చిన్న ఇన్వెస్ట్ మామూలు చేస్తున్నాను. ప్రెసెంట్ నేను తెలంగాణ జోన్కి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను సంగంలో. मेरा नाम मोहम्मद गौस है. मैं यहाँ 8th क्लास में ज्वाइन हुआ. 10th तक आई जर्नी हुई मेरी. నేను ఇక్కడ 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. 10th వరకు ఇక్కడ కంటిన్యూ చేశాను. ప్రజెంట్ నేను తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా అపాయింట్ అయ్యాను. 1 year కంప్లీట్ అయింది. యాజ్ ఏ స్కూల్ లైబ్రేరియన్ నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో హలో మార్నింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు సునీల్. నేను వేజ్ బాయ్ హాస్టల్లో ముంగట ఉంటాను. ముంగట వేజ్ బాయ్ హాస్టల్ ఉంది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. సో రంగారెడ్డిలో నాకు తెలిసినంత వరకు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అంటే టాప్ స్కూల్ అంటే ఇదే. ఇలాంటి స్కూల్ మనకి ఎక్కడ ఉండకపోవచ్చు. సో మనం అందరము చాలా లక్కీ పర్సన్స్. సో నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్ మార్కెటింగ్లో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మాక్సిమం నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐ రిక్వెస్ట్ అవర్ ఫ్రెండ్స్ ప్లీజ్ పార్క్ ద 2 wheelers ఇన్ ద గ్రౌండ్ లో 2 wheelers పార్క్ చేయండి. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే పర్టికులర్గా ఈ శివరాంపల్లిలో మాక్సిమం ఉన్న రాఘవేంద్ర హై స్కూల్లో, సరస్వతి శిశు మందిర్లో, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో నేను ఈ 3 స్కూల్లో కూడా చదివినా కాబట్టి మాక్సిమం నన్ను అందరు ఐడెంటిఫై చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా
ఇంకా కాలేదు, సరే ఓకే, వీ హ్యావ్ బెటర్ దెన్ ఇన్ ఫ్యూచర్. నేను 6th క్లాస్లో జెడ్పీ మెమరీస్ అన్నవి చాలా ఉన్నాయి. ఎస్, ఫ్రెండ్ ఒకటి అంటున్నాడు మంత్రాలు చదవడం చాలా అంటున్నాడు. ఈ స్కూల్లో నేను ఫేమస్ ఏంటంటే నేను చదివిన ఈ పద్యాలు పోయంలు దాని వల్లనే నేను ఫేమస్. వాస్తవం వాస్తవం. ఇక పద్యం రాజును రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక పద్యం పాల్గొనమని. ఇప్పుడు నేను పద్యం చదివితే హరీష్ స్టేజ్ దిగుతాడు అడ్వకేట్గా. స్కూల్లో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన గురువుల్లో హిందీ మేడం కానీ, సోషల్ మ్యామ్ కానీ, పీటీటీ టీచర్ కానీ, ఇస్మాయిల్ సార్ కానీ, జంగయ్య సార్ కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమానికి కేటాయించినందుకు, ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ షేర్ చేసినప్పుడు గతమేమో మీకున్న మధుర స్మృతులను వేరొకరికి పంచుకొని మీ జీవితంలో జరిగిన అనుభవాలను వేరొకరికి పాఠంలాగా చెప్పి ఇంకొకరిని గైడ్ చేస్తూ వాళ్ళకు ఒక దిక్సూచిగా పనిచేయాలని కోరుకుంటూ తరతమ భేదాలను మర్చిపోయి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఆనందంగా పడతారని కోరుతున్నాను. ఇక్కడే చదువుకున్నాను, నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. మహేందర్, నీ స్వీట్ మెమరీ ఏంటి స్కూల్లో? 10th క్లాస్ దాకా ఇక్కడ చదువుకున్నా. ఇక్కడ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను డ్రైవింగ్ జాబ్ చేస్తాను. ఈరోజు రీయూనియన్కి వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మనం ఈరోజు గెట్ టుగెదర్ చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే ఉన్నాను. నా పేరు రాజేష్, బహుశా అందరికీ తెలుసు అనుకుంటా. నేను స్కూల్లో బ్యాండ్ కొడుతుండే, నేను మహేందర్ అందరం కలిసి బ్యాండ్ కొడుతుండే. గేమ్స్ కూడా బాగానే ఆడుతుండే. చారీ సార్ బాగానే కొడుతుండే. మా ఇస్మాయిల్ సారు లోలక్ష్మి మేడం హిందీ మేడం, హిందీలో నేను క్లాస్ ఫస్ట్ వస్తుండే. జంగయ్య సార్ బయాలజీ మంచిగా చెప్తుండే. మా జిన్నతునిసా మేడం పీటీ టీచర్ అంటే మాకు చాలా అదనమాట. గేమ్స్లో మమ్మల్ని ఫుల్ ఎంకరేజ్ చేస్తుండే. ఇంకా చాలా ఉన్నాయి స్వీట్ మెమరీస్, కానీ ఇంకా టైం లేదు కాబట్టి. సో అందరూ హ్యాపీగా ఉండాలి, లైఫ్లో అందరూ హ్యాపీగా ఉండాలి. నేను ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కాంట్రాక్ట్ మోడ్లో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు బాలరాజ్ ఫ్రమ్ బి సెక్షన్. సో నేను ఇక్కడ 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ నుంచి 10th వరకు ఇక్కడే కంటిన్యూ చేశాను. సో మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. సో అందులో ఏమి గుర్తులేదు కాబట్టి మనం ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్తో పాటు మన లేని ఫ్రెండ్స్ గిట్ట ఒకసారి అంటే జ్ఞాపకం చేసుకో వాళ్ళకి ఒక కలుసుకోవాలని మనవి. అండ్ నేను ప్రజెంట్గా ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. అన్నింటిలో అటెంప్ట్ చేసేవాళ్ళు అనమాట. సో ఎలాంటి ధైర్యం లేకుండా. సో బి సెక్షన్ అని కాదు, సి సెక్షన్ కూడా అందరు కంటిన్యూ చేసేది. కాకపోతే బి సెక్షన్ అంటేనే క్రమశిక్షణ. ఎందుకంటే మల్లయ్య సార్ టైగర్ అంటేనే క్రమశిక్షణ అనమాట. సో ఆయన కింద ఎడ్యుకేట్ అయిన పీపుల్ అందరూ క్రమశిక్షణగా ఉంటారనే భావనతోటే సో బి సెక్షన్ అనేది అన్నింటిలో ముందుంటారని భావన చేస్తుంటారు. కానీ అదేవిధంగా సి సెక్షన్ కూడా అందరూ ముందుంటారు. మిత్రులారా, ఇవాళ నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన. యాక్చువల్ నైటే నేను ఒక పేపర్లో రాసుకుందన్నమాట. మా హస్బెండ్ ఏమన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం ఫీల్ అవుతావో స్పాంటేనియస్గా మాట్లాడేసి అన్నాడు. ఫస్ట్ నా మెమరీ, నేను 8th క్లాస్ ఇక్కడ అడ్మిషన్. ఆ రోజు నా బర్త్డే రోజే ఇక్కడ వచ్చి లైన్లో నించున్నాము. ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నాం, మా సాతాబ్రా అంటే శంషాబాద్కి మీకు గర్ల్స్ హై స్కూల్ ఉంది, అక్కడ వెళ్ళి జాయిన్ కావచ్చు, అసలు ఎక్కాలి, టిఫిన్ బాక్స్లు పట్టుకోవాలి, ఇంత దూరం అందరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, కనీసం గవర్నమెంట్ కన్నా ఇట్లా వెళ్ళొద్దా సార్ అని నేను ఫైట్ చేసి మరీ ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకోటి, ఆ రోజు మాకు అడ్మిషన్స్ దొరకలేవు. చైర్మన్ సార్ అయినా శ్రీధర్ సార్, మేము గుర్తున్నామో లేదో, సాతాబ్రా నుంచి 10 మెంబర్స్ మీరు జాయిన్ చేసిరారు. శ్రీశైలం సార్ ఉండే అప్పుడు. అసలు ఎంత ఇరిటేషన్ అంటే ఎన్ని క్లాస్ రూమ్లలో కూర్చోబెట్టాలమ్మా. ఇప్పటికే డి సెక్షన్ సార్ దైవం
ఇంతమంది ఫ్రెండ్స్ తోటి ఇంత అనుభవజ్ఞులైన గురువుల దగ్గర మేము విద్యను ఆర్జించి ఎంతో సంస్కారవంతులైన వ్యక్తులుగా మేము తీర్చిదిద్దాం సార్. ఇంకోటి మేము ఎంత లెవెల్లో ఉన్నామని కాదు, యాజ్ అ గర్ల్స్గా ఎంతో ఇంపార్టెంట్ అయిన గృహిణి అనే బాధ్యతను స్వీకరించి దాన్ని మాత్రం ఫుల్ఫిల్ చేస్తున్నాను మేడం. నేను ప్రైవేట్ స్కూల్లో నా మ్యారేజ్ అన్న కొత్తలో బచ్పన్ స్కూల్లో చేసిన, ఎక్కడ వెళ్ళినా నాకంటే ఒక మార్క్ చేయించుకొని స్టేజెస్లలో పార్టిసిపేట్ చేయడం. రీసెంట్గా నేను డ్వాక్రా గ్రూప్లో లీడర్గా పనిచేస్తున్నా. అక్కడ కూడా మున్సిపల్ కలెక్టర్ ముంగట కానీ కమిషనర్లు అవన్నీ మీకే చేరాలి మేడం, మీరు నేర్పించిందే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగిన. నా పిల్లలని నేను మంచిగా తీర్చిదిద్దుకునేలాగా నాకు తెలివి ఉంది. ఇంకొకటి ఫస్ట్ 8th క్లాస్లో నా స్వీట్ మెమరీ ఏంటంటే, ఫస్ట్ డే నేను క్లాస్కి రాగానే రమామణి మేడం అని ఉండే తెలుగు టీచర్, శైలజ మేడం క్లాస్ టీచర్. అసలు శైలజ మేడంకి ఇన్విటేషన్ ఇచ్చిన ఫోటో గ్రూప్లో పెట్టగానే లిటరలీ నేను చెప్తున్నా, నేను ఏం చేసిన నా మదర్ తర్వాత నా క్లాస్ టీచరే నా మదర్. అందుకే మేడం చూడగానే నాకు ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్. రియల్లీ ఐ వాంట్ టు షేర్ దిస్ మూమెంట్. ఇంకోటి ఫస్ట్ అందరినీ లేపారు, నేను అంతకు ముందు రోజు యాబ్సెంట్. ఆ పద్యం అడగగానే మా ఫ్రెండ్స్ ఎవరు నాకు చెప్పలేదు, నా సాతపల్లి నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదు. స్పాంటేనియస్గా 5 minutesలో 6 members క్లాస్ బయటికి వెళ్ళిపోయారు. ఎవరు నేర్చుకుంటారో వాళ్ళే క్లాస్లోకి రావాలంటే నేను ఒక్కదానే నేర్చుకొని వచ్చిన. ఆ ఒక్కటే పోయమ్మ, విద్యని కూడా గుప్తమగు విత్తమ రూపం పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య విదేశ బంధుడన్ విద్యను పాల పూజుటము విద్య నెరుంగని వాడు మర్త్యుడే. హరీష్ అనేది కూడా ఒక మెమరీ ఉంది. మేము పండుగలంటే ఒక మెహందీ వేసుకోవద్దు, ఏం వేసుకోవద్దు, తీసుకొని మా పేర్లు బోర్డు పైన ఎక్కిస్తుంటే దానికి +1 +1 +1 ఇవి ఈ మెమరీస్ మాకు చాలా ఉన్నాయి. ఇంకోటి తర్వాత 9th C 8th 10th C అంతా రాఘవేంద్ర అన్న ఆధ్వర్యంలో మేమందరం శిక్షణ పొందినాం అనుకోండి. కొంచెం డిసిప్లిన్గా క్లాస్ ఇంట్లో అత్తయ్య మామయ్యని చూసుకోవడం వల్ల నేను ఇంకా మీద ఫర్దర్ కంటిన్యూషన్ చేయలేకపోయినా. ఇంకోటి నా క్లాస్లో 9th C 10th Cలో థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా రీయూనియన్ వేడుకకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరిని, విద్యార్థులను అదేవిధంగా ఉపాధ్యాయులను. ముందుగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః. దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః. దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే. ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః. ఓ దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః. ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ మతిం స్వచ్ఛాం హి మే సదా. రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయం. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం.
స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. ప్రైమరీ స్కూల్ పక్కన ఉంది, అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యింది అంటే మా నాన్నగారు ఉండి ఆ పాప 6th క్లాస్లో వెళ్ళాలండి అంటే లేదు పక్క స్కూల్లోనే వెళ్ళండి, చాలా చిన్నగా ఉంది, మళ్ళీ చదివించండి 5th అని చెప్పారు మేడం. బలవంతంగా బోనఫైడ్ చేసి ఇంకా 6thలో ఇక్కడ జాయిన్ చేశారు నన్ను. తర్వాత ఇక్కడ నిరంజన్ సారు, మల్లయ్య సారు, విజయలక్ష్మి మేడం, లోహాలక్ష్మి మేడం, ప్రసన్నలక్ష్మి మేడం వీళ్ళందరూ నాకు టీచ్ చేశారు. గణేష్ సారు. స్వీట్ మెమరీస్ ఏంటి అంటే లంచ్ తర్వాత సెకండ్ పీరియడ్ లోహాలక్ష్మి మేడం పీరియడ్ ఉండేది. మేడం ప్రతిరోజు స్లిప్ టెస్ట్ పెట్టేది, మేము నేర్చుకోవడానికి మాకు టైం దొరకకపోయేది అసలు. అయితే గణేష్ సార్ పీరియడ్లో కింద సోషల్ గైడ్, పైన తెలుగు టెక్స్ట్ బుక్ అలా కవర్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళం. తెలుగు సార్ చూసేసి నా దగ్గర చదువుకుని ఇంకా మేడంని చదువుకోండి నేను వెళ్ళిపోతా అనేసేవారు అనమాట. అట్లా కొన్ని ఇంకా చెప్పాలంటే మల్లయ్య సార్ అంటే ఇట్లా గజగజ వణికేది మాకు. అక్కడ వస్తున్నారంటే ఇక్కడ పారిపోయే వాళ్ళం రూమ్లోకి ఎక్కడికో. మల్లయ్య సార్కి ఒకసారి చాలా లాంగ్ లీవ్ పెట్టా, మ్యాథ్స్ పెండింగ్ ఉండే. నైట్ మొత్తం మా అక్క ఈ స్కూల్లోనే చదివింది, 2004 బ్యాచ్ అక్క, మ్యాథ్స్ పర్ఫెక్ట్. అయితే అక్కతో నైట్ అంతా మేల్కుండి నోట్స్ అంతా కంప్లీట్ చేసి తీసుకొస్తే నెక్స్ట్ డే మల్లయ్య సార్ లీవ్లో ఉన్నారు. అంత భయం వేసేది అనమాట అసలు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, యాక్చువల్లీ స్టేజ్ పైన మాటలు రావట్లేదు. లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను May 27 నా బర్త్డే, నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో కంప్యూటర్ టీచర్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, చేతిలో అమౌంట్ లేవన్నమాట. ఆ పరిస్థితిలో నాకు ఏం చేయాలో అసలు తోచలే. వాట్సాప్ గ్రూప్లో బాబుకి ఇట్లా హెల్త్ బాగాలేదు అని నేను మెసేజ్ పెట్టగానే వాయిస్ రియాక్ట్ అయ్యి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. తన పేరు నాకు గుర్తుకు లేదు, అందరివి నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. అందరు కలిసి నాకు ఒక 10,000 వరకు స్పాన్సర్ చేశారు. నేను వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞత పడి ఉంటానన్నమాట నా స్నేహితులకి. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, 5 years అయింది. అమ్మ వాళ్ళు ఎవరు మాట్లాడారు నాతో. ఇప్పుడు ఇక్కడికి వస్తే కనీసం నా ఫ్రెండ్స్ అయినా నాకు బంధువులాగా, అక్కలు చెల్లెలు అన్నయ్యలాగా, నా గురువులే నా తల్లిదండ్రులాగా అనుకొని వచ్చా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. లైఫ్లో చాలా స్ట్రగుల్స్ పడ్డాను, సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, అన్నీ తప్పించుకొని ఇప్పుడు నా 2 పిల్లలు, నా భర్తతో చాలా సంతోషంగా ఉన్నా. నా లక్కీ ఏంటి అంటే ఎంతగా ప్రేమించి తల్లిదండ్రులను దూరమయ్యానో అంతకంటే ఎక్కువ ప్రేమించే భర్త నాకు దొరికిండు. అది ప్రతిరోజు ఈ 5 yearsలో నేను ఇంకా 1 year కూడా వంట చేసినా లేనో నాకు తెలీదు. నా హస్బెండే నాకు వంట చేస్తాడు. మెయిన్ రీజన్ అది, నేను చేస్తా అంటే నువ్వు పక్క చెప్పు, కిచెన్లో నుంచి వెళ్ళిపో, నేను 5 minutesలో చేసేస్తా, నువ్వు పిల్లల్ని చూసుకో ఫస్ట్ అంటాడు. అది నాకు చాలా హ్యాపీ. ఇంకొకటి, తను ఎంత కష్టపడతాడంటే రాత్రి పగలు నా పిల్లలకి నాకు తిండికి కానీ బట్టకు కానీ ఏ లోటు చేయడు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంటర్ ఎంపీసీ తెలుగు మీడియం నాన్న బలవంతంగా చదివించిండు శారదాబాయి లాల్ దర్వాజాలో. తర్వాత నా చిన్నప్పటి స్నేహితుడు సాయి కుమార్, శ్వేతారాణి నా నర్సరీ ఫ్రెండ్స్ వాళ్ళు. తర్వాత ఇక్కడ 8th నుంచి కంటిన్యూషన్ అయ్యారనమాట. అయితే సాయి నాకు ఎప్పుడు గైడ్ చేసేవాడు. నేను ఎప్పుడు ఏదో ఒక రూట్లో వెళ్తున్నప్పుడు సాయి నాకు ఏం చేస్తున్నావు ప్రవళిక, నువ్వు అసలు కరెక్ట్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి వెళ్ళబడతాను. నా చిన్నప్పటి స్నేహితుడు సాయి కుమార్, తను నేను అసలు మర్చిపోలేను ఎప్పుడు. ఇంకా అట్లా ఇంటర్ అయిపోయాక నాన్నకు తెలియకుండా పాలిటెక్నిక్స్ రాస్తే మా మమ్మీ నాన్న వద్దు, ఇంకా వదిలేసి ఇక్కడికి జాబ్ చేస్తున్నావు కదా ఏదో ఒకటి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఉండేసి నాకు NRSC నేషనల్ రిమోట్ సైన్సింగ్ సెంటర్లో అడ్మిషన్ సపోర్ట్ సర్వీస్గా కాలింగ్. మీరు 5 years నుంచి బాధపడతా ఉన్నారు. నేను తప్పకుండా మీ తల్లిదండ్రులతోని డీటెయిల్స్ ఇవ్వండి, నేను తప్పకుండా కలిపే ప్రయత్నం చేస్తాను, కలుపుతాననే నమ్మకం నాకు ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నా కోసం డైలీ 2 times కాకుండా 1 time అయినా ఎట్టి పరిస్థితుల్లో తమ్ముడికి తెలియకుండా ఇంటి నుంచి బయటికి వచ్చైనా సరే ఫోన్ చేస్తాను నాన్న. ప్రతి ఒక్కరు ఏమంటారంటే అమ్మ గరగాలి కానీ
కలుపుతాంలే మీ మమ్మీ సారీ నెక్స్ట్ కంటిన్యూ చేయండి నించోని నిలబడండి. హాయ్. ఇప్పుడు నాకు వీళ్ళు స్కూల్ నుంచి మంచి మెప్పున్నారన్నమాట. అది లైఫ్ టైం మెమొరీ నాకు. సార్ నీ పేరు ఏందమ్మా అని అడిగినారు. ఫస్ట్ క్లాస్ ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, అప్పుడు అడిగితే నా పేరు మాధవి సార్ అంటే, నీ పేరుకి మీనింగ్ తెలుసా అంటే తెలియదు సార్. నీ పేరు మీనింగ్ వచ్చేసి కృష్ణుడిని పూజించేది అని అర్థం అని చెప్తున్నారు సార్. అప్పుడు అంతవరకు నాకు తెలియదు నా పేరు. అది లైఫ్ టైం మెమరీ అందరికీ. నా పేరు చిన్నమ్ములు, 10th C సెక్షన్. నేను విజయవాడలో ఉంటున్నాను, హౌస్ వైఫ్ని. నాకు ఈ స్కూల్లో స్వీట్ మెమొరీ అంటే ఆ చెట్టు. సాతంరాయ్ బ్యాచ్ క్రికెట్ ఆడేవాళ్ళం, అదే నాకు స్వీట్ మెమొరీ. మహేశ్వరి, 10th C సెక్షన్. మైక్ దగ్గర పెట్టుకోండి. 8th క్లాస్లో జాయిన్ అయ్యాను ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీబాయ్, 10th C సెక్షన్. నేను ఇప్పుడు హౌస్ వైఫ్. ప్రతి ఒక్కరికి మైక్ దగ్గర పెట్టుకోండి. గురువులకి నా పాదాభివందనాలు. ఫ్రెండ్స్, నేను మా చిన్నన్నయ్య వాళ్ళ గ్రూపు ఇక్కడ మీట్ అయ్యింది. అప్పటి నుండి చెట్టు కిందనే కూర్చోండి. అలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. థ్యాంక్ యూ. లావణ్య, నేను 8th క్లాస్లో జాయిన్ అయినాను. 10th వరకు జిల్లా పరిషత్ స్కూల్లో జాయిన్ అయినాను. హౌస్ వైఫ్. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఇందాక ఒక అమ్మాయి చాలా ఏడ్చింది, వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడట్లేదు. నాకు చిన్నతనం నుంచే మమ్మీ డాడీ ఇద్దరు లేదు, కానీ నాకు మా అన్న తమ్ముడు అందరు చిన్నతనంలో ఒకరి తర్వాత ఒక చనిపోయారు. నా చెల్లెల మ్యారేజ్ నేనే చేసిన. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ నవీన భూలక్ష్మి కారణం. నా హెల్త్ కూడా బాగాలేదు, కనీసం ఇక్కడికి వస్తే కొంచెం క్యూర్ అవుతానని వచ్చిన. జేబీ క్లాస్లో జాయిన్ అయినాను. ఇప్పటికైతే హౌస్ వైఫ్ అండ్ టైలర్. కృష్ణవేణి. నేను 10th A సెక్షన్, ఉమెన్స్ మొత్తం మాది బ్యాచ్. గర్ల్స్ బ్యాచ్. థ్యాంక్ యూ. గర్ల్స్ బ్యాచ్. వైఫ్గానే ఉన్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఐ వర్క్ యాజ్ ఏ జూనియర్ లెక్చరర్. సో దట్స్ ఇట్. ఐఎమ్ ఫ్రమ్ 10th A. థ్యాంక్ యూ. మా మెమొరీ అంటే మేము ఈ గ్రౌండ్లో బ్యాట్ బాల్ ఆడేటోళ్ళం, చాలా ఎంజాయ్. మా లాస్ట్ బెంచ్ గిట్ట లాస్ట్ మాది అదే ఎంజాయ్. ఇక్కడ నేను క్రికెట్ లో మెయిన్ నేనే క్యారెక్టర్. ఇక్కడ డాన్స్ అన్ని ఓన్లీ వైఫ్, హౌస్ వైఫ్. మైక్ దగ్గర పెట్టుకోండి. 10th A సెక్షన్. నేను ఇక్కడ ప్రైమరీ ఇక్కడే చదివాను, హై స్కూల్ ఇక్కడే చదివాను. తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చేశాను 2 years. తర్వాత నాకు పిల్లలు మ్యారేజ్ అయింది, వాళ్ళ వల్ల నేను జాబ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఓన్గా బొటిక్ 2 బిజినెస్ నేను రన్ చేస్తున్నాను. ఏ సెక్షన్ చదువుకున్నాను? ఓన్లీ 10th చదువుకున్నాను. నా మెమోరీస్ అంటే నేను క్లాస్ నుండి అయితే బయటికి రాకుండే, ఓన్లీ క్లాస్లోనే ఉండి చదువుకునేదాన్ని అంతే. చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో నా పేరు సాయి కుమార్, నేను 10th C సెక్షన్. సో ఈ స్కూల్లో కొన్ని మెమరీస్ మనం షేర్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ మన టీచర్స్ గురించి చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాం. ఆ స్టోరీ ద్వారా మన టీచర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఒక చిన్న అబ్బాయి, ఒక 4 years అబ్బాయి వాళ్ళ తాతయ్యని అడుగుతాడు అనమాట. తాతయ్య, నేను జీవితం అంటే ఏం చేయాలి అని. అయితే తను ఏం చేశారంటే, సరే మనం బయటికి వెళ్దాందా అని బయటికి వెళ్ళి 2 పూల మొక్కలు తీసుకొచ్చి పెడతాడు అనమాట. ఒక పూల మొక్క ఇంట్లో పెడతాడు, ఇంకో పూల మొక్క ఆ అబ్బాయితోటి అందులో వాటర్ పోయించి దానికి కొన్ని ఎరువులు వేయించి బయట పెడతాడు. అయితే అబ్బాయిని అడుగుతాడు, చెప్పు ఇప్పుడు మనం ఆల్రెడీ 2 మొక్కలు నాటాం, ఈ 2 మొక్కలలో ఏది బాగా పెరుగుతుంది? ఆ అబ్బాయి ఆబ్వియస్లీ ఏం చెప్తాడంటే, ఈ 2 మొక్కలలో
ఇంట్లో పెట్టిన మొక్క చాలా బలవంతంగా చాలా పెద్దగా పెరుగుతుంది. ఎందుకంటే దీన్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం, రోజు వాటర్ వేస్తాం, ఇంకేమైనా కావాలంటే అవన్నీ చేస్తాం, దీనికి అన్ని విధాలుగా మనం సహాయపడతామని. ఆ తాతయ్య ఏం చెప్పాడు అనమాట, మళ్ళీ అడుగుతాడు, తాతయ్య ఏమేమి దీనికి ఆన్సర్ ఇవ్వలేదు అంటే అతను అంటాడు, సరే దీనికి ఆన్సర్ నేను మళ్ళీ చెప్తా అనేసి. సో ఆ అబ్బాయి మళ్ళీ తన ఊరు వెళ్ళిపోతాడు. మళ్ళీ 4 years తర్వాత అబ్బాయి మళ్ళీ అదే విలేజ్కి వస్తాడు. విలేజ్కి వచ్చి మళ్ళీ తాతయ్యతో మాట్లాడుతుంటే, తాతయ్య నేను అప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడిగాను, మనం జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని. అయితే తాతయ్య అంటాడు అనమాట, సరే ఇప్పుడు మనం 2 మొక్కలు పెట్టినాం కదా, ఒకసారి ఈ రెండింటిని కంపేర్ చేయంటాడు. ఫస్ట్ ఇంట్లో ఉన్న మొక్కను చూపిస్తాడు, అది కొద్దిగా చిన్నగా హైబ్రిడ్ మోడల్లో ఉంటుంది. సో కొద్దిగా బాగుంటుంది. మళ్ళీ అబ్బాయిని బయటికి తీసుకెళ్ళి ఆ సెకండ్ మొక్కను చూపించి అడుగుతాడు అనమాట, చాలా వటవృక్షం లాగా పెరిగిపోతుంది అనమాట. ఆ అబ్బాయి ఇమ్మీడియట్లీ తాతయ్యని అడుగుతాడు, తాతయ్య నేను ఏం చెప్పానంటే అప్పుడు మన ఇంట్లో ఉన్నది మనం ఏదైతే ప్రొటెక్ట్ చేస్తున్నామో అది బాగా పెరగాలి కదా, ఇదెందుకు పెరిగింది అని అంటే అప్పుడు తాతయ్య చెప్తాడు అనమాట, యాక్చువల్గా ఇక్కడ బయట ఉన్న మొక్కలకి వర్షం, గాలి, చాలా రకాలైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల ద్వారా అది తట్టుకొని అంత వటవృక్షమై నిలబడతాం అనమాట. అదేవిధంగా మనం జీవితంలో ఎన్నో బాధలు, స్ట్రగుల్స్ అండ్ ఇవన్నీ సమస్యలను దాటుకుంటూ పోతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్తారనమాట. ఆ అబ్బాయికి అప్పుడు అర్థమవుతుంది. అబ్బాయి సో తాతయ్యని అంటే ఆ సెంటెన్స్ తోటి, ఆ అనుభవాలతోటి చెప్తారనమాట. అయితే మనం కూడా ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, అయినప్పటికీ మనం ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో జాయిన్ అయినాం. యాక్చువల్గా మనం సమైక్యాంధ్ర ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ భాగంలో మన జెడ్పిహెచ్ఎస్ శివరాంపల్లి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే 2nd ప్లేస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 2200, 2300 స్టూడెంట్స్ మన స్కూల్లో 6th class to 10th class చదివేవాళ్ళం. సో ఇంత పెద్ద స్కూల్లో మనం చదివినందుకు మనకి ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాము అంటే మన టీచర్లు మనకి ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు కనుక టీచర్స్గా వర్క్ చేస్తున్నాము, కార్పొరేట్లో బిజినెస్ డ్రైవర్స్గా మెనీ థింగ్స్ మనం చేస్తున్నాం. ఈరోజు మనం ఇంత స్థాయిలో ఉండడానికి ఏదో ఒక దగ్గర ఒక్కొక్క టీచర్ తోటి మనం పర్సనల్గా ఒక స్ఫూర్తిని పొంది ఉంటాం. సో ఆ స్ఫూర్తి ద్వారా మనం ఈ స్టేజ్ దాకా వచ్చినాం. అంటే ఈ 75%, ఈ 100%ని రూల్ చేయాలి అంటే మన టీచర్లే భాగం. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క విధంగా వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ వే ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. నేను బాగా ఎంజాయ్ చేసిన థింగ్స్ ఏంటంటే, నేను 9th క్లాస్లో లైక్ వెన్ నిరంజన్ సార్, ఒక్కొక్కరి గురించి చెప్తాను నేను. నిరంజన్ సార్ క్లాస్కి వస్తే ఒక రకమైన ఫీల్ అనేది ఉంటుంది. సార్ అప్పుడు ఇక్కడ అరౌండ్ షాద్నగర్ నుండి వస్తుండే. సో మన కోసం క్లాస్కి వచ్చి క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఒక అటెండెన్స్, మా క్లాస్ స్ట్రెంత్ ఆటోమేటిక్గా అందరికీ తెలుసు, మోర్ దెన్ 100. ప్రతి క్లాసులలో 97, 100 మినిమం స్ట్రెంత్ అనేది మనకు ఉండేది. అసలు ఆ స్ట్రెంత్లో సార్ వాళ్ళు మనకి అటెండెన్స్ తీసుకోవడానికి 20 minutes పడుతుండే. సార్ తను చెప్పే హిందీ భాష, ఆ భాష కోసము ఇట్లా మొత్తం మనం వెయిట్ చేస్తూ కూర్చోవచ్చు. తను ధాటిగా 1 గంట సేపు 2 గంటలు చెప్పినా అలాగే కూర్చొని వింటూ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంకా స్పెషల్ థింగ్ ఏంటంటే, మనకి August 15 కానీ January 26 ఈవెంట్స్ స్టార్ట్ అయితే మార్నింగ్ 7:30, 8 o'clockకి మనం స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2 వాళ్ళు ఒక రకమైన ఇన్స్పిరేషన్స్, ఈ రోమాలన్నీ నిక్కబడుచుకొని ఇలా నిలబడి మనం ఇంకెప్పుడైపోతుందా అని ఒక ఫీల్, అట్ ద సేమ్ టైం ఆకలి, కానీ అక్కడ నుండి లేవలేము. ఎందుకంటే అంత మంచి మాటలు, అంతటి నిజాయితీ గల స్పష్టమైన వర్డ్స్ అనేది మనం వింటూ ఉంటే ఆటోమేటిక్గా గ్రామర్ కోసం నేను వెయిట్ చేసేవాడిని. అప్పటి నుండి నాకు ఇంగ్లీష్ కొద్దిగా బాగా ఇంప్రూవ్మెంట్ ఉండే, నాకు క్వాలిటీ వచ్చింది మేడం. సో అంటే నేను కూడా ఒక లెక్చరర్గా వర్క్ చేస్తున్నా, మ్యాథమెటిక్స్ లెక్చరర్గా. నేను ఒక 9 years. అసలు మనం ఈరోజు ఇక్కడ నిలబడి అంటే మన కాళ్ళపైన మనం నిలబడగలుగుతున్నాం అంటే ఒక ఉపాధ్యాయుడి ద్వారానే. అది ఎప్పటికీ మర్చిపోవద్దు. మనం ప్రతిరోజు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే నిత్య విద్యార్థి. ఎందుకంటే ప్రతిరోజు తను చదువుతాడు, ఎన్నో జీవితాలు చూస్తాడు, ఎన్నో జీవితాలను చేంజ్ చేస్తాడు. ఈరోజు ఇన్ని ప్రొఫెషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ అన్ని ప్రొఫెషన్స్ని కూడా రూల్ చేసేవాడు ఒకడే ఒక టీచర్. సో give them a round of applause continuously. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3, because we are really very lucky sir and lucky teachers.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సరస్వతి శిశు మందిర్లో 7th వరకు చదువుకున్నాను. 8వ తరగతిలో ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆఫీస్ అనేది ఓల్డ్ ఆఫీస్ అక్కడ ఉండే, చాలా లైన్ ఉండే, క్యూలో వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నిరంజన్ సార్ ప్లస్ శ్రీధర్ రెడ్డి సార్ గారు అడ్మిషన్స్ది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఒక గుర్తింపు ఏంటి అంటే శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ నుంచి వచ్చారు విద్యార్థులు అంటే వాళ్ళకి ఒక మంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సంస్కృతికి ఇచ్చేటువంటి పునాదిని బట్టి అని నాకు అనిపించింది అప్పుడు. అలాగే ఇక్కడ మనకు ఉపాధ్యాయ బృందం చూసుకున్నట్టయితే వాళ్ళు దిగ్గజ బృందం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దిగ్గజాలు వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు. జాబ్ పర్పస్లో నేను మహారాష్ట్రలో ఉంటాను ఇప్పుడు స్టేయింగ్. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే సిచ్యువేషన్, అప్పుడు మన గురువులు మనకి ఇచ్చినటువంటి ప్రోత్సాహము ఇప్పుడు మనం పిల్లలకి ఇద్దాము అంటే పిల్లల్లో కూడా అంత సెన్సిటివ్ అయిపోతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఇప్పుడు యాజ్ అ టీమ్ వీఆర్ హియర్ కంప్లీట్లీ మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాము కాబట్టి మనకు ఒక అవకాశం ఉంది. ఏంటి అంటే మన పిల్లల్ని మనము ప్రోత్సహించాలి అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనమే చెప్పాను నేను, అమ్మ శశాంక్ క్లాస్లో 100% తెచ్చుకున్నాడా అంటే నేను సైకిల్ ఇప్పిస్తారా అని చెప్పేసి అనేది అమ్మ. సో అమ్మ అమౌంట్ ఇచ్చింది నాకు సైకిల్ ఇప్పియమని. ఇచ్చిన తర్వాత 1 month తర్వాత నేను వాడికి సైకిల్ ఇప్పించాను. సో దట్ వాడికి ఏంటి అంటే దాని విలువ తెలియాలి. పిల్లలకి మనం ఇచ్చే వస్తువు యొక్క విలువ తెలిసినట్టయితే వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ డిసిషన్ తీసుకోగలుగుతారు. కానీ ప్రజెంట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు టీచర్ కొట్టాడు అనే సందర్భం వచ్చింది అంటే పేరెంట్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు అంటే, ఏ నా కొడుకుని నేనే కొట్టా, నువ్వు ఒకటి లోపే వీపులో ఒకటి వేసేసారు, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేసే లోపే ఇంకొకటి వేసారు, సైలెంట్ అయిపోయింది. అంటే నాది కూడా అక్కడ తప్పే. ఏంటి అంటే ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు ఆ విషయాన్ని మనం సూచించాలి. కానీ మనంతలో తీసుకొచ్చిన తర్వాత క్వశ్చన్స్ అడిగి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి అయిపోతుంది చేతులు ఇక. కానీ దానివల్ల ఏంటి అంటే మాకు ఒకటి అర్థం, ఇప్పుడు ప్రతి క్లాస్ కూడా ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండి కూడా నేను ఇప్పుడు చాలా ఫేస్ చేస్తాను. పిల్లలకి ఎలా డిసిప్లిన్లో పెట్టాలి, ఒక్కొక్కరి టెక్నాలజీ ఒక విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి టెక్నిక్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయి. దాంట్లో సార్ టెక్నిక్ ఎలా విధంగా నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత నాకు ఎప్పుడైతే నేను ప్రొఫెషన్కి వచ్చానో అప్పుడు నేను మళ్ళీ ఎప్పుడైతే రివైజ్ చేసుకున్నానో, అరే సార్ టెక్నిక్ ఫోర్త్ డే అట్లీస్ట్ పాఠం వింటాడు, అల్లరి చేయడు, అట్లీస్ట్ వాడికి ఎంతో ఒక జ్ఞానం అనేది వెళ్తుంది, దాని రిజల్ట్ మనకి ఎగ్జామ్లో వస్తుంది. సో దాని ప్రకారంగా జంగాచారి సార్ థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ శైలజ మ్యామ్ మాకు 8th క్లాస్లో క్లాస్ టీచర్గా ఉండే. హిందీ మరియు ఇంగ్లీష్ 2 సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు మేడం మాకు. టీచర్ శైలజ మేడం ఎలా అంటే యూకేజీ. ఓకే, థ్యాంక్ యూ బేటా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి
ముచ్చటైన ముగ్గురం. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా. మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా. స్నేహం అంటే ఎప్పుడూ ఉండే ఆకాశమే కదరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. ఇంత ప్రేమగా పెంచినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. మీరందరూ మంచి పోస్టులో ఉన్నారు, అది కూడా చాలా సంతోషము. ఏం మాట్లాడాలి మీతో, అందరూ సార్లు చాలా చాలా మాట్లాడితే మంచి డెవలప్ అయి ఉండాలి, అదే సంతోషం. ఎప్పుడన్నా కనబడితే విష్ చేయండి, ఎందుకంటే మీకు గుర్తుపెట్టాను మేము. మీరు మంచి పోస్టులలో వచ్చిండ్రు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది బెట. सम्माननीय अध्यापक, अध्यापिकाएं, प्रधानाध्यापक सभी को हमारा सम्मान पूर्वक नमस्कार और प्यारे 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 विद्यार्थियों को हमारा आशीर्वाद, प्रेम भरा आशीर्वाद। आप जीवन में कितनी भी उन्नति करते हैं, उससे आशा रखने वाले लोग ही ज्यादा होते हैं। थोड़ा बहुत या ज्यादा माता पिता है, बच्चे हैं, परिवार के लोग हैं, लेकिन गुरु एक ऐसा रिश्ता है, शिष्य जितना जीवन में उन्नति करता जाएगा ये उपयोग में आना चाहिए। जितना भी आप ऊंचा चले जाएं, सबसे बड़ों का आदर करिए, सम्मान करिए, छोटों से प्रेम करिए, आपसे समय में उनसे सम्मान पूर्वक बात करिए। శారీరక విద్యకు ఆదర్శమూర్తి వేదికపై ప్రోత్సాహం ఇచ్చే మెంటర్ మా చారి సార్ గారు. చారి సార్ గారిని తర్వాత నా ప్రియాది ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు, నమస్కారాలు. 18 years కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలమ్మ మీ అందరికీ. సో చక్కగా జీవితంలో సెటిల్ అయ్యి ఆనందంగా ఈ సెలబ్రేషన్లో ఇక్కడికి రావడం జరిగింది శివరాంపల్లిలో 2005 నవంబర్లో. సో 5 and 6 ఫస్ట్ బ్యాచ్, ఆ స్టూడెంట్స్ కూడా చాలా గ్రేట్, చాలా చక్కగా సెటిల్ అయ్యారు. తర్వాత 5, 6, 7 బ్యాచ్ మీరు నాకు హరీష్ ఫోన్ చేయగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు వాళ్ళ బ్రదర్ శివప్రసాద్నే నేను రోల్ మోడల్గా చాలామందికి చెప్పేదాన్ని, ఇప్పుడు కూడా చెప్తున్నా. మా స్టాఫ్కి అందరికీ తెలుసు, నేను జిహెచ్ఎంగా కందవాడ హై స్కూల్లో చేస్తున్నా, చేవేళ్ళ మండల్. సో అక్కడ అందరికీ చెప్తుంటా, నేను ఒక స్టూడెంట్స్కోండి, అదే గొప్ప విషయం. అది చేయలేని వాళ్ళు అప్పుడు ముందుకు రావాలంటే టీచర్స్ దగ్గరికి భయపడారు. అందరికీ మంచి చెప్తున్నాడు అండి. నేనైతే ఒకటే చెప్తాను, కర్మ సిద్ధ, ధర్మబద్ధంగా వెళ్తే ఆ ధర్మమే మనం రక్షిస్తుంది, మనని ప్రశాంతంగా ఉంచుతుంది, సంతోషంగా ఉంచుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా మన ధర్మం మనని సంతోషంగా ఆనందంగా ఉంచుతుంది. ఇది గుర్తుపెట్టి. అలాగే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే నిరంజన్ సార్ గారికి, లోవలక్ష్మి మేడం గారికి, జయశ్రీ మేడం గారికి, సిల్మా నాయక్ సార్ గారికి, జంగాచారి సార్ గారికి, అలాగే ఇస్మాయిల్ సార్ గారికి, ఇంకా మాతో పనిచేసిన టీచర్లందరికీ, అలాగే ఇంతకుముందు మాకు పరిచయం లేరు పీటీ మేడము, ఇంకా వేరే టీచర్స్ వాళ్ళందరికీ కూడా, సభ పైన ఉన్న అందరి టీచర్స్కి నా యొక్క నమస్కారం. అలాగే మీరు ఇంకా చెప్పాలంటే పిల్లల్లాగా లేరు, పెద్దగా అయిపోయారు చాలా. సో మీరందరికీ కూడా అంటే ఫేస్ చూసే గుర్తుపట్టగలుగుతున్నాను. సో మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు. చాలా సంతోషంగా ఉంది. 98లో నాకు జాబ్ వచ్చింది. 2002లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇంతమంది బ్యాచెస్ వెళ్ళిపోయాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది
భావి భారత పౌరులను తయారు చేస్తున్నందుకు ఆ అవకాశం నాకు దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ ఏ టీచర్. ఫస్ట్లో స్టార్టింగ్లో ఏమనిపించేది అంటే ఏదైనా మెడిసిన్ చేస్తే పిల్లలు ఇలాగే అక్కడ మీరు ఒక సెక్షన్ మీకు 100 మంది 120 మంది ఉండేవాళ్ళు, అక్కడ నాకు ఒక్క స్కూల్లో అంతమంది ఉన్నారు. నాకు అసలు ఆ స్కూల్ చూస్తే అసలు స్కూల్కి వెళ్ళిన ఫీల్ కూడా రావట్లేదు. చాలా ఏంటి ఇంతమంది పిల్లల్లో చేసి వచ్చాం కదా. అసలు ఫస్ట్ చెప్పాలంటే నేను ఈ స్కూల్కి తీసుకోవడానికి కారణము ఫస్ట్ మాత్రం మా కృష్ణమూర్తి సారే. ఎందుకంటే పెద్ద స్కూల్ వాతావరణాన్ని కంపేర్ చేసుకుంటే ఈ రోజు వాతావరణాన్ని కంపేర్ చేసుకుంటే నిజంగా మీరు ఎంత ఇష్టంతో ఈ ప్రోగ్రామ్ నిర్వహించాలనుకోరు అన్నది ఈ భగవంతుని వరకు వెళ్ళిందని. అరే ఈ పిల్లలు ఇంత కష్టపడి ఇంత ఇష్టంతో మాతో బిహేవ్ చేస్తారు. ఇప్పుడు అసలు చిన్న పిల్లోడు 6th క్లాస్ పిల్లోడు కూడా వాడు ఇంత పిల్లోడు ఉంటాడు, వాడు అసలు ఏం మాట్లాడుతుండో ఏం రెస్పెక్ట్ చేయాలో తెలియదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే మీ లోపల చాలా హార్డ్ వర్క్ ఉంది మెయిన్. తర్వాత వినయం విధేయత మెయిన్. హై స్కూల్ వరకు స్కూల్ లోపలనే మనం విద్యార్థి ఏదిగా నేర్చుకునేది. ఇప్పుడు 30 మంది మానేవంగున అని అంటే సేమ్ 10th క్లాస్ లోపల వాడు ఏ విధంగా అయితే ఉంటాడో తర్వాత అదే విధంగా ఉంటాడు అనమాట. తర్వాత ఒకవేళ వాడిని మారుద్దాం బలంగా అనుకున్నా కాబట్టి మనం అనుకోసామి అయిపోతుంది అన్నట్టుగా మనకు ఉంది కదా మహేష్ బాబు సినిమా, సేమ్ అట్లా అనుకోస్వామి అయిపోతుంది అన్నట్టుగా మనం ఏదనుకుంటే అది అవుతుంది. అది ఎట్లా అనుకోవాలి, మనము మనస్ఫూర్తిగా అనుకోవాలి. వారి మాటలు వింటున్నారు, మీరు కూడా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాం. మీరు 2 మాటలు మాట్లాడారు. హీరోయిన్ మీరే చెప్పాలంటే చాలా ఇన్స్పిరేషన్ మీరు. నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చిన స్కూల్కి, చాలాసార్లు మిమ్మల్ని చూసా, అనుకున్నాను మీలా కావాలని. అవుతానో లేదో తెలీదు, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చదువుకుంది కూడా ఇక్కడే 98, 97, 98 బ్యాచ్ ఇక్కడ నేను 10th చదివాను. 8th, 9th, 10th ఇక్కడ చదివాను. తర్వాత ఆఫ్టర్ B.Ed విద్యా వాలంటరీగా అమ్మగారితో ఇక్కడ వర్క్ చేశాను. సో ఆన్ దట్ టైం నేను 8th C సెక్షన్ టీచర్గా అని చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్ మంచి పొజిషన్లో ఉన్నారు మీరంతా. హ్యాపీగా ఉంది మీ అందరినీ మళ్ళీ చూడడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తర్వాత నా పిల్లలందరికీ కూడా నా యొక్క నమస్కారము. నేను 2003లో అంటే నేను ఇక్కడ చేసినప్పుడు నేను 6th క్లాస్ టీచర్ ఉండేది. నేను సైన్స్ చెప్పేదని. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరి అండ్ మాజీ SMC చైర్మన్ మన శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులకి, మరి 2006-7 బ్యాచ్ ఇవాళ వీడ్కోలు సమావేశం ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకి మా శుభాభినందనలు. నేను 2006 మార్చిలో ఈ స్కూల్లో రావడం జరిగింది. అంటే కరెక్ట్గా 1 ఇయర్ మీరు మా చేతిలో ఉన్నది. అంటే నేను 10th క్లాస్ B సెక్షన్ మాత్రమే టీచ్ చేశాను. కాకపోతే ఎలా ఉండేవాళ్ళంటే అప్పుడే నాకు ప్రమోషన్ వచ్చింది. కొత్త స్కూలు, పెద్ద స్కూలు ఎలా ఉంటుందో అని ఒక రకంగా టెన్షన్గా వచ్చాను. కానీ ఇక్కడ వస్తే 44 మంది టీచర్స్ ఉన్నా ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అందరు కలుసుకొని, అదేవిధంగా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఒక 1-2 మంత్స్లో నాకు మంచి పరిచయం అయి, మరి ఆటల్లో పాటలు ఏమైనా ఉంటే చాలా క్లోజ్గా ఉండేవాడిని. సో సార్ ఏమైనా ఉంటే గేమ్స్ ఆడదాం సార్, ఊకే స్కూల్ ఊకే చదువుడేది సార్ అంటే. మన మల్లయ్య సార్ గారు ఒక మెసేజ్ పంపించారు. డ్యూ టు ఫ్యామిలీ ఫంక్షన్ సార్ రాలేకపోయారు. సో సార్ యొక్క ఆశీర్వాదాన్ని అందరికీ తెలియజేయమని అన్నారు. సో సార్ తరఫున నేను ఆ వాక్యాలను మీకు చేరవేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మల్లయ్య సార్ సార్ ఇట్లా వస్తున్నాము అని అంటే రండి అని లొకేషన్ పెట్టాను. వాళ్ళు రావడం జరిగింది. ఎన్నింటికి 8:30, 9కు. ఇక వాళ్ళని నేను గుర్తుపట్టలేదు యాక్చువల్గా. నేను చేసింది ఇక్కడ 2005లో. ఇక్కడ ఏంటంటే నాకు పెద్దగా ఇష్టం లేదు, కాకపోతే నేను ఒకసారి ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ అటెండ్ చేశాను. హైట్ నగర్ ఏరియా ఉంటే నాకు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అది లక్కీగా ఏంటంటే అక్కడ ఒక స్కూలు దొరికింది, నేను అట్లా వెళ్ళిపోయాను. లేకపోతే నేను కూడా 2015 వరకు ఉండేవాడిని. కాకపోతే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా నేను మిస్ చేసుకున్నానేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్కూలు మనం ఎవరికి చెప్పినా కానీ
శివరాంపల్లి స్కూల్లో చేసినామంటే అంత స్ట్రెంత్ ఉంటుంది కదా సార్, మీరు శివరాంపల్లి స్కూల్లో చేసిరా అని అంటే కొంచెం డిఫరెంట్గా చూస్తారు. ఇప్పుడు మీరైనా నేను శివరాంపల్లి స్కూల్లో చదువుతున్నానంటే మనకు కొంచెం లుక్ డిఫరెంట్లీ. అంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఇంకా కొన్ని ఏళ్ళు నేను ఇక్కడ చేసుంటే అయిపోతుండే బాగుంటుండే కదా అని అనుకునేవాడిని. సరే నేను ఇక్కడ 3.5 years చేసినా కానీ నాకు 30 years ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఇక్కడ వచ్చింది. వేరెవర్ యూ గో యూ కెన్ ఫైండ్ శివరాంపల్లి స్టూడెంట్స్ అన్నట్టు నాకు ఒకసారి నేను ఇప్పుడు ప్రజెంట్ నేరెడ్మెట్ స్కూల్లో చేస్తున్నాను, మేడ్చెల్. ఇప్పుడు FAC HMగా చేస్తున్నాను. అయితే ఒకసారి నేను ఇక్కడ తార్నాక దగ్గర శ్రద్ధ బుక్ స్టోర్ అని ఉంటుంది, అక్కడ బుక్స్ తీసుకుంటాం. మా అబ్బాయికి కానీ నాకు ఏదైనా బుక్స్ పెన్స్ తీసుకుంటారు. చేస్తుంటే ఒక అమ్మాయి 2-3 సార్లు చూసిందంట. తర్వాత చూసి అడగాల లేదా అని ఒకసారి 2-3 days తర్వాత నన్ను మళ్ళీ వెళ్తే అడిగింది అనమాట, సార్ మీరు గవర్నమెంట్ స్కూల్లో చేస్తారా అట్లా శివరాంపల్లి అంటే, అవునమ్మా అని అంటే, సార్ నేను శివరాంపల్లిని చదువుకున్నాను సార్, మీ స్టూడెంట్ని అని అన్నది. ఏం పేరు అంటే, ఏం పేరమ్మా అంటే అన్నపూర్ణ అన్నది. అన్నపూర్ణ అని. అయితే ఆమె 10-11 11-12 అనుకుంటా, ఆమె 10th ఇంగ్లీష్ మీడియం ఉండే. ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో అబ్బాయి, సార్ మీ ఇంటి దగ్గరే ఉంటా సార్, నేను ఇట్లా లిఫ్ట్ దానికి సంబంధించిన దాంట్లో చేస్తుంటా, మిమ్మల్ని రోజు చూస్తుంటా, మీ అబ్బాయిని కాలేజీ తీసుకెళ్తారు కదా అని అన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి అంటే నాకు మీకు మొన్న చెప్పినప్పుడే ఎప్పుడు సండే వస్తుందా అనేది ఎదురు చూస్తున్నా నేను. ఇదివరకు ఒకసారి మీకంటే ఎక్కువ నేను అంటే నేను దాదాపు ఇప్పుడు మీకు 18 years కదా, నాకు ఒక 9 అంటే నాకు ఒక 16 years ఈ స్కూల్ నుంచి వెళ్ళి. తర్వాత ఒక్కసారి నేను ఇక్కడికి రావడం జరిగింది, ఇది ఈ గెట్ టుగెదర్ దానికి. తర్వాత ఇంకా రాలేదు. ఇక్కడ సైడ్ కూడా నాకు ఎక్కువ ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ రాకపోయేది. కాబట్టి డెఫినెట్గా రావాలనే ఉద్దేశంతో నేను ఈ డే కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అట్లనే మన దాంట్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ కూడా మన పాతవి నేను ఉన్న ఫోటోతో ఉన్నది ఫొటోస్ పెట్టడం జరిగింది, ఓల్డ్ ఫొటోస్. అవి చూసినప్పుడు అమ్మ ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా, ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా ఉంటారా అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మేమేంటంటే మా ప్రొఫెషన్ పరంగా మీకు చెప్పడం జరిగింది. ఇందులో మా ప్రత్యేకత గొప్పతనం ఏం లేదు, అది మా రెస్పాన్సిబిలిటీ. మాకు గవర్నమెంట్ శాలరీ ఇచ్చినా కానీ మనకు మా డ్యూటీ ఏందో మేము చేయడం జరిగింది. మేము స్పెషల్గా మీరేదో మాకు గౌరవం ఇచ్చి ఇవ్వడం మంచిదే, కాకపోతే మాకు ఏదో వృత్తి ధర్మం ఏదైతే ఉంటుందో మేము నెరవేర్చినాము. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఈ 9th D ఉండే అనుకుంటా వీళ్ళు హరీష్ గౌడ్, వీళ్ళకి నెక్స్ట్ మేము ఫేర్వెల్ ఉండే. నేను 9th D క్లాస్ టీచర్ ఉంటేనే అప్పుడు ఇస్మాయిల్ సారు నేను కలిసి 10th class వాళ్ళకు చార్మినార్ అది తీసుకురావడం జరిగింది, సారు నేను. ఇంకా ఉన్నాయి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మనం అంతసేపు చెప్తే మిగతా వాళ్ళకి బోర్ కొడుతుంది, తర్వాత మీరు బోర్గా ఫీల్ అవుతారు. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇంకా మన టీచర్స్ అయితే అందరూ లోవలక్ష్మి మేడం కానీ, తర్వాత జయశ్రీ మేడం కానీ, ప్రసన్న లక్ష్మి మేడం, కృష్ణమూర్తి సార్ అయితే మంచి సలహాలు ఇస్తారు. తర్వాత ప్రసన్న లక్ష్మి టీచర్ కూడా గెస్టెడ్ HM అయ్యారు. తర్వాత నిరంజన్ సార్ గురించి మీకు తెలుసు, ఆయన కూడా గెస్టెడ్ HMఏ. తర్వాత ఇంకొకటి చారి సార్ కొద్ది రోజులే ఉన్నాడు. ఇస్మాయిల్ సార్ అంటే ఇంకా మన పుర ప్రముఖులు కాబట్టి ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాగ్దాటి. నెక్స్ట్ సినిమా సార్ అంటే ఇంకా మేము ఫ్రెండ్స్, క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ క్రికెట్ ఆడుకునే. గణేష్ సార్, వెంకటేశ్వర సార్ అని ఉండేది ఇద్దరు, ఏది మన వాలంటీర్ సార్స్. మేము అయిపోయిన తర్వాత కూడా క్రికెట్ ఆడుకునేది ఇక్కడ. నేను చెంపపేటలో ఉన్నా కానీ ఒక 1 hour దాకా ఇక్కడనే ఉండేటోని. నేను సినిమా సార్ ఇద్దరం బైక్ మీద వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన ఒకసారి బైక్ తెచ్చేవాడు, నేను ఒకసారి బైక్ తెచ్చేవాళ్ళం. అట్లా ఒక మంచి మెమరీస్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే శ్రీధర్ రెడ్డి సారు. ఆ సారు 15 ఏళ్ల కింద ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అట్లానే ఉన్నాడు. నిజంగా చెప్పండి, జోక్ కాదు, ఉండడని కాదు. ఇందాక కూడా చెప్పిన, మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీలో 4 ఎకరాలు పోవచ్చు కానీ సార్ అప్పుడు ఎట్లా ఉన్నాడో సేమ్ అట్లనే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే స్కూల్కు బైండ్ అయిపోయి స్కూల్ను డెవలప్ చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో సార్ ఇప్పటిదాకా కూడా ఉన్నాడంటే చాలా కంగ్రాట్స్ చెప్పుకోవాలి మనము. నిజంగా చెప్తున్నా.
ఎందుకంటే ఏమొస్తుంది ఇందులో ఉండడము అరుదైనటువంటి విషయం. గొప్ప గొప్ప ప్రోగ్రాంలలో తప్ప ఇక్కడ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సంపదనిచ్చేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. అతిరథ మహారథులు. ఒక మహారథి ఉన్నాడు అక్కడ చివరగా. స్నేహాని కన్న మిన్నా, స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోనురా అన్నట్టుగా ప్రతి ఒక్కరి ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తున్నది ఇవాళ. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత ఈ స్నేహము మనల్ని ఒకే వేదిక మీద కలిపింది ఈ స్నేహం. అందుకనే ఆ స్నేహానికి అంత గొప్పటి స్థానం ఉన్నది. ఈ అతిరథ మహారథుల్లో బుల్లెట్ లాంటి మాటలు ఇచ్చేటటువంటి ఇస్మాయిల్ సారు చూసారా? ఇంకా సార్ది కాలేదు, ఇంకా నడుస్తుంది, ఇంకా ఫ్యూచర్ ఉన్నది దానికి. ఆ తర్వాత జంగయ్య సారు మాటల్లో చాలా స్మూత్ గా ఉంటది, చాలా ఎంతో భావం ఉంటది. ప్రతి ఒక్క పిల్లవాడు ఆలోచన చేసేటటువంటి మేల్కొల్పేటటువంటి విషయము వారి మనసులో నిండా ఉంటుంది. ప్రతి ఒక్క టీచర్ కొట్టదు అనుకోండి, నా లోపల ఈరోజు ఎంతైతే ఆలోచన చేసిందో ఆ ఆలోచన అంతా కూడా, ఆ మైండ్ అంతా కూడా మీ లోపల దింపాలని మాకు పాఠశాలకు వచ్చినప్పుడే అనుకుంటాం. కానీ క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ను చూసి అది దిగుతుందా తర్వాత విషయం ఉంటుంది, చాలా రకాలుగా ఉంటుంది. కాబట్టి ఇక ఆ తర్వాత సిల్మా సారు కూడా ప్రధానోపాధ్యాయులైనరు. మరి మేము సార్తోని కలిసి పనిచేసి 3 నెలలు మాత్రమే, మేము అవుట్ వారు విన్నాం. కానీ శివరాంపల్లి పాఠశాలలో 20 సంవత్సరాలు పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. నెక్స్ట్ రిటైర్మెంట్ నాది ఇక్కడే ఉన్నది. 2015వ సంవత్సరం నుంచి ఇక్కడే పనిచేస్తున్నా. ఇప్పుడు స్టిల్ రిటైర్మెంట్ కూడా ఇక్కడే. దానికి ఒక చరిత్ర కూడా అనుకోండి, తర్వాత చెప్తా. ఆ తర్వాత నిరంజన్ సార్ ఉన్నారు ఇక్కడ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గా. మొదటి రోజు ఎలా వచ్చారంటే ఒక సింపుల్ గా ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిండు. నేను మొదటిసారి నేనే చూసిన సారు బక్కగా ఉండే, నైస్ గా ఉండే, అట్లా ఇట్లా నడుచుకుంటూ వస్తుండే. కానీ ఇప్పుడు ఎంత గొప్ప హెడ్ మాస్టరు, రాష్ట్ర ప్రధానోపాధ్యాయునిగా ఉత్తమ అవార్డు గ్రహీత, అంత గొప్ప వాళ్ళు ఈశ్వరంపల్లి పాఠశాలలో పనిచేసినందుకు నిజంగా విద్యార్థి లోకమంతా కూడా అదృష్టంగా భావించాలి. ఇప్పటికి కూడా వారు ఇంటి దగ్గర ఉండరు, స్కూల్లోనే ఉంటారు. మీరు సాయంకాలం 6 గంటలకు వెళ్ళండి. అదేం స్కూల్ సార్ పేరు? మణికొండ. పేరు కూడా బాగానే ఉన్నది. సార్ కూడా మనీ వస్తుంది బాగా. ఇక స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీకు తెలుసు. సారు రేపు 31వ తారీఖు రిటైర్మెంట్ ఉన్నది. చక్కగా వారి ప్రోగ్రాం 2వ తారీఖు అరేంజ్మెంట్ చేసినాము. ఇక్కడ కూడా ఇదే వేదిక మీద అతిరథ మరి మహారథిగా మరి ఒక బ్రహ్మాండమైన నభూతో భవిష్యత్తు అనేటువంటి రీతిలో వారిని మరి ఇంటికి సాగనంపేస్తున్నది. ఆ చేసే కార్యక్రమం ఉన్నది. గత 28 సంవత్సరాల నుంచి సార్ జంగయ్య సార్ చెప్పిండ్రు, ఎట్లా చూసినా మనిషి గట్టనే ఉన్నాడు. సారు ఎన్ని సంవత్సరాలు చెప్పారు సార్ జంగయ్య సార్? మీరు 18 సంవత్సరాలు చెప్పిరా? 15 అన్నాడు సారు. 28 సంవత్సరాల నుంచి 1997వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చిన నేను 97వ సంవత్సరం నుంచి ఆ మనిషి అట్లనే ఉన్నాడు. ఏమి చేంజ్ కాలే. ఎట్లా ఉన్నారు అట్లే ఉన్నారు. ఆ తర్వాత స్థానికుడు మన నర్కుడ వాసి, ఇప్పుడు మేమందరం కూడా ఒకటే కాలనీ, పక్క కాలనీ ఉన్నటువంటి సారు కృష్ణమూర్తి సారు.
మరి వారి మాటల్లోనే విన్నాము. బ్రహ్మాండంగా చక్కగా స్పీచ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు. ఆ తర్వాత వారి యొక్క శ్రీమతి మేడం, ఇక మేడం పేరు వస్తలేదు నాకు. पोथी पढ़ी पढ़ी जग मुआ पंडित हुआ न कोई, 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित होई. ఉపాధ్యాయుడు అంటే మానవ సంస్కార నిర్మాత. నేటి కార్యక్రమానికి అధ్యక్ష స్థానాన్ని అలంకరించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ గారు, అలాగే పాఠశాలకు వెన్నంటి ఉండి ఎంతో కాలంగా సుదీర్ఘ సేవలు అందిస్తూ ఈ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి పాఠశాల పోషక సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పటి వరకు మైకుతో మిమ్మల్ని అందరినీ ఉర్రూతలూగించిన చారి సారు, వారిది ఈ పాఠశాలలో చారిత్రకమైనటువంటి కాలమే. 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఎవరు ఇంతవరకు ఈ పాఠశాలలో పనిచేసి ఉండలేదు. అలాగే వారి యొక్క సర్వీసులో ఉత్తమ ఉపాధ్యాయులుగా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా బోధనను చేసి వారి యొక్క సర్వీసులో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి జంగాచారి గారు, సిల్మా నాయక్ గారు, అలాగే మణికొండ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ అందరికీ సుపరిచితమే. ఎవరు నిరంజన్ గారు, అలాగే కృష్ణమూర్తి గారు, ప్రసన్న గారు, లోవలక్ష్మి గారు, జయశ్రీ గారు, జీనతున్నిసా గారు, జ్యోతి గారు, శైలజ గారు, మరెంతో మంది ఉపాధ్యాయులు మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినటువంటి వాళ్ళు ఉన్నారు. శివరాంపల్లి పాఠశాల సంస్కృతి సంప్రదాయాలకి మారు పేరు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం పిల్లులుగా ఈ పాఠశాలలో ప్రవేశించి 18 ఏళ్ల తర్వాత పులులుగా మా ముందు కూర్చున్నటువంటి విద్యార్థులు ఎంత గొప్ప సంస్కారవంతమైనటువంటి లక్షణం అంటే, నిజంగా ఎప్పుడో మీ అందరికీ విద్యాబుద్ధులు నేర్పి చదువు రావాలి అన్నటువంటి ఏకైక పట్టుదలతో మిమ్మల్ని అందరినీ దండించి తిట్టి కొట్టి ఆనాడు చదువు చెబితే మీ యొక్క పాజిటివ్ నేచర్తో మమ్మల్ని మేము సంస్కరించుకోవాలి, మా మంచి కోసమే మా గురువులు మమ్మల్ని దండన అన్నటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు అని మనస్ఫూర్తిగా స్వీకరించి జీవితాన్ని మార్చుకొని ఈరోజు గొప్ప గొప్ప స్థానాలలో ఉండి మళ్ళీ ఆనాడు మా అందరికీ విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులందరినీ ఒక్కసారి సత్కరించుకుందామన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో, ఆశయంతో 18 ఏళ్ల తర్వాత ఈ పాఠశాలలో మళ్ళీ ఎప్పుడో విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులను పేరు పేరున గుర్తుంచుకొని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి స్వయంగా వాళ్ళని ఆహ్వానించి ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ ఎంత విజయవంతంగా ముగించారంటే, మీరందరూ కూడా మాట్లాడినటువంటి మాటల్లో ఒకే ఒక అంశం బాగా మా అందరికీ బోధపడింది. ఒక్కొక్క ఉపాధ్యాయుడు తాను చెప్పినటువంటి అంశం, తాను బోధించినటువంటి విధానం, తాను ఇచ్చినటువంటి పనిష్మెంట్, ప్రతి ఒక్క దాన్ని మీరు పూసగుచ్చినట్లు చెప్పగలిగారు నిజంగా. కానీ దాని వెనక మా యొక్క ఉద్దేశం ఏంటో అది బాగా తెలిసినటువంటి విద్యార్థులు కాబట్టి
మీరందరూ సహించారు, భరించారు, మిమ్మల్ని మీరు మలుచుకున్నారు, రాటుదేలారు, జీవితంలో ఉన్నత స్థానంలో ఎదిగారు. ఆ ఎదిగి ఒదిగి ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక చక్కటి ప్రణాళికతో ఈ వేదిక మీద ఇట్స్ వెరీ గ్రేట్. సో ఈ ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉండవలసినటువంటి ఇలాంటి సంబంధాన్ని ఎల్లవేళలా మీరు కొనసాగిస్తూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత నా గురించి మీరు చెప్పారు 2006-07 ఆ ఇయర్లో బాగా కొట్టేవాడిని అని చెప్పి. ఏంటన్నారు మీరు వాడినటువంటి పదం ఏంటంటే సౌండ్, రీసౌండ్. రైట్. సో శివరాంపల్లి నుంచి వెళ్ళిన తర్వాత విద్యార్థుల్ని మంచి మాటలతో మార్చే ప్రయత్నం మాత్రమే నేను చేశాను. మీరు చెప్పినటువంటి సౌండ్ లేదు, మళ్ళీ రీసౌండ్ లేదండి ఎక్కడా కూడా. ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది. కాలం తను మీరు ఆ స్థితిలో, ఆ స్థాయిలో మీరందరూ కూడా భరించారు. అయితే ఎప్పుడు కూడా కాలం ఒకలాగే ఉండదు, అది ప్రతి స్టేజ్లో కూడా మారుతూ ఉంటుంది. మీరు భరించి ఒదిగి ఉన్నారు కాబట్టే మీరు ఈరోజు ఇలా ఎదిగి ఉన్నారు. ఈరోజు అటువంటి కార్పొరల్ పనిష్మెంట్స్ సామాన్యంగా ఎవరు కూడా ఇవ్వట్లేదు. మిమ్మల్ని మార్చేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాము. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని అంటే అది మామూలు విషయం కాదు. దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరు అంటే 2007 విద్యార్థులు. అయినప్పటికీ నేను ప్రత్యక్షంగా చూసినటువంటి కొంతమంది విద్యార్థుల్లో శివకుమార్, తర్వాత రవికుమార్, నరసింహ, కలీం, నర్సింగ్, విజయ్, నరేష్, జనార్దన్, హరీష్, సుధాకర్, రాఘవేంద్ర, రాజు, భూలక్ష్మి, నవీన. ప్రత్యక్షంగా వీళ్ళు ముందుకు వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరికీ సహాయ సహకారిగా ఉండాలని, వాళ్ళ వెన్నంటి ఉండాలని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మనసులో గనక లేకపోతే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా వచ్చి ఉండేది కాదు. కాబట్టి క్రెడిట్ అంతా ఎవరికి వెళుతుంది అంటే 2006-07 చదివినటువంటి 340 మంది విద్యార్థులకి వెళుతుంది. కొన్ని కారణాల చేత వాళ్ళు రాలేకపోయి ఉండవచ్చు. మరి జరిగినటువంటి ఇంకొక మార్పు ఏంటి అంటే మనకు బోధించినటువంటి గురువుల్లో కృష్ణ సార్ అయితేనేమి, నరసింహులు గారు అయితేనేమి, తర్వాత శ్రీశైలం సార్ గారు అయితేనేమి ఈరోజు మన మధ్య లేరు. గతంలో విద్యార్థులు రీయూనియన్ చేసినటువంటి విద్యార్థులు శ్రీశైలం సార్ని వారు రాలేను నాన్న అని అంటే వారిని కారులో కూడా తీసుకొచ్చి ఇక్కడ సన్మానాన్ని ఏర్పాటు చేసినటువంటి బ్యాచ్. అంటే ఇన్ని సన్మానాలు, ఇన్ని సత్కారాలు శివరాంపల్లి పాఠశాల నుంచే వస్తున్నాయి అనేటువంటిది సత్యం. మీరు ఎందుకంటే గత 3 నెలల క్రితం కూడా ఒక 10 ఏళ్ల క్రితం చదివినటువంటి విద్యార్థులు ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పి నేను విన్నాను. కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి హరీష్ ఎంత అద్భుతం అండి. ఆ రోజు హరీష్ ఒక ప్రోగ్రాం అంటే ఇలా ఉంటుంది, కార్యక్రమాన్ని ఇలా నడిపించాలి అని ఏనాడు నేను చెప్పలేదు, ఏనాడు పిల్లలు కూడా నన్ను అడగలేదు. కానీ సార్ ఒక కార్యక్రమాన్ని ఎలా నడిపిస్తున్నారు, దాని ప్రారంభం ఎలా అవుతుంది, దాని అంత్యం ఎలా అవుతుంది, అది ఏ విధంగా విజయవంతంగా ముగుస్తుంది అని సునిశితంగా అక్కడ కూర్చొని పరిశీలించినటువంటి విద్యార్థులు ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడా కూడా నువ్వు ఈ పని చెయ్యి నాన్న అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం రాలేదు. అటువంటి ఒక గొప్ప ఎజెండాని తనే రూపొందించుకొని మనందరిలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతంగా ముగించాడు. బాగా జీర్ణమైన అన్నం, విచక్షణ కలిగిన కొడుకు, సుశిక్షితురాలైన భార్య, మంది మార్బలం కలిగిన నాయకుడు, ఆలోచించి చెప్పిన మాట, అనుభవంతో చేసిన పని ఎప్పటికీ వికటించవు అంటుంది హితోపదేశం. నిజంగా అటువంటి గొప్ప పనిని ఈనాడు చేసి చూయించినటువంటి 2006-07 బ్యాచ్ కి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. భాగంగా
ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ సార్ గారు, అలాగే పాఠశాలకు ఎల్లవేళలా నేను ఈ పాఠశాలలో 2000 సంవత్సరంలో గణిత ఉపాధ్యాయునిగా వచ్చినప్పటి నుండి ఈ పాఠశాలకు ఈ రోజు వరకు కూడా తన సేవలను నిరాటంకంగా కొనసాగిస్తున్నటువంటి పడమటి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే మిగతా నాతో పాటు పనిచేసి మీకు విద్యను అందించినటువంటి ఉపాధ్యాయ బృందం అందరూ వేదికపై ఉన్నారు. వాళ్ళందరికీ వేదికపై ఆసీనులైనటువంటి అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి 2006-07 బ్యాచ్ 10వ తరగతి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులైనటువంటి మీకందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. నిజానికి శివరాంపల్లి అంటేనే ఒక అద్భుతమైనటువంటి విద్యా కేంద్రం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలోనే దీని యొక్క చరిత్రనే మీ అందరికీ ప్రతి సందర్భం ఎక్కడొచ్చినా కూడా చెప్తుంటాం. శివరాంపల్లి పాఠశాల ఊరికే ఏర్పడలేదు. అప్పట్లో ఉన్నటువంటి శంషాబాద్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ భోజిరెడ్డి గారు ఒక ఆదర్శ పాఠశాలని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయాలని తలంపుతో ఏర్పడినటువంటి పాఠశాల శివరాంపల్లి. మరి అటువంటి ఆదర్శ పాఠశాల అది నిజంగా ఎంతో మంది విద్యార్థులను ఆదర్శవంతులుగా మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటందుకు ఈ యొక్క విద్యా కేంద్రం ఉపయోగపడింది. ఎంతో మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో పనిచేయడానికి వచ్చినప్పటి నుండి తను పూర్తిగా వృత్తిలో లీనమై విద్యార్థులకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించటంలో వాళ్ళ యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందం ఈ శివరాంపల్లిలో పనిచేయటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తారు. దాంట్లో నేను కూడా ఒకరిని. 2000 నుండి 2009 వరకు దాదాపుగా 9 బ్యాచ్ల విద్యార్థులకు విద్యను అందించాం. చాలామంది విద్యార్థులు మంచి ప్రయోజకులై ఉన్నత స్థాయిలో వాళ్ళ యొక్క జీవితాలను అనుభవిస్తున్నారు. మరి ఆ విద్యార్థులందరూ కూడా మీరందరూ కూడా మీ యొక్క జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారని విద్యార్థులు చెప్పడం, అలాగే ఇంతకుముందు ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు అందరూ ఫోన్ల ద్వారానే ఆహ్వానించారు. మీ ఒక్క బ్యాచ్ మాత్రం విభిన్నంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఇంటికి వెళ్ళి మరీ ఆహ్వానం పలకడం నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, ఏడుంటారో తెలియదు, అయినా వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరించి వాళ్ళని ఇంటికి వెళ్ళి కలిసి ఆహ్వానించి మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో భాగస్వాములు చేసిన మీ అందరికీ పేరు పేరున శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, అలాగే అభివృద్ధిలో నిరాటంకంగా భాగస్వామి అయినటువంటి పడమటి శ్రీధర్ రెడ్డి గారు, మిగతా మీ అందరికీ మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేరణతోనే మేము ప్రతి దాన్ని విజయవంతంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ ఈ సభా వేదిక నుంచి వారికి మనస్ఫూర్తిగా వారి పాదాభివందనం తెలుపుతున్నాం. మొట్టమొదట ఈ పాఠశాల అభివృద్ధి చెందడం అంటే పడమటి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యము లోపల 3 పువ్వులు 6 కాలుగా మారుతున్నాయి. కాబట్టి పడమటి శ్రీధర్ రెడ్డి కాదు, ఉదయించే సూర్యుడి మబ్బులు సూర్యుని కమ్ముకుని పోయిన కానీ ఆ కిరణాలు కప్పావు. కానీ శ్రీధర్ రెడ్డి మాత్రము మా పాఠశాలలకు వెళ్ళే వేళలో వాళ్ళ యొక్క ఆ దర్శనం మాకు
ఇస్తేనే మాకు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి సార్ గారికి మరియు చారి సార్ అంటే స్పీకర్ నన్ను మొట్టమొదటగా ఈ స్పీచ్ ఇవ్వడము నేను 2 మాటలు మాట్లాడుతుంటే సార్ మీరు మాట్లాడానంటే సార్ నేను మాట్లాడను సార్ నాకు రాదని చారి సార్కి అప్పగిస్తుంటే ఈ మాటలు నేర్పిన చారి సార్ గారికి ఈ స్థాయికి ఎదిగి నేను మీ ముందు ధైర్యంగా మాట్లాడి ధైర్యంగా ఇచ్చిన చారి సార్ గారికి మరియు ఇస్మాయిల్ సార్ అంటే ఇక విద్యార్థులకు ఎనలేని ప్రేమ సార్ గారికి మరి జంగాచారి సార్ అంటే బయోసైన్స్ ప్రకృతిని వికృతిగా మార్చొద్దురా బాబు పిల్లలు అని ధైర్యంగా చెప్పిన జంగాచారి సార్ గారికి మరియు భూగోళం నుంచి ఖగోళం వరకు తీసుకుపోయి శివలానాయక్ సార్ గారికి మరియు నిరంజన్ సార్ అంటే ఎక్కాలు ఏ విధంగా అయితే నేర్పాడు ఎక్కాలు నేర్చి ఏ విధంగా జీవితంలో పైకి ఎక్కాలను గణితంలో తంత్రంగా మార్చే మన నిరంజన్ సార్ గారికి మరియు కృష్ణమూర్తి సార్ అంటే చర్యకు వ్యతిరేక చర్య న్యూటన్ 3వ లా ఫిజిక్స్ నేర్పి మీ పిల్లలు మీ భవిష్యత్తు లోపల విద్యుత్తును వెలిగించిన కృష్ణమూర్తి సార్ గారికి మేడం చేసేది మీరేమనుకోద్దు. మనం మొత్తం రాస్తారు కానీ 2 చరణాలు అంట అది కూడా సరిపోతుందో లేదో నాకు పాట కూడా ఇష్టం ఉండదు అసలు మాట్లాడాలంటేనే భయం. కాబట్టి 2 చరణాలు వాడాలనుకుంటున్నా మీ ముందు దానికి మీనింగ్ఫుల్ ఉంటుంది దయచేసి ఏమనుకోవద్దు. మనము ఇంతవరకు ఎదిగినాం మనం వచ్చిన విత్తనం నాన్న విలువ ఎంతో మనకు తెలియదు. కాబట్టి నాన్న విలువ గురించి నేను చిన్న పాట పాడుతున్నా. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది అని తెలియలేదు నాకేమో నాన్న విలువ ఎంత అన్నది తెలియలేదు. మనము ఇంత ఎదిగినము నాన్న మనకు కష్టపడి చదివించిండా అప్పు తెచ్చి చదివించిండా ఈ స్థాయికి ఎదిగిన ఘనత మన నాన్నదే. ఆ విలువ మనము తెలుసుకోలేము. ఇప్పటికీ మనం ఎదిగినాం కాబట్టి ఈ నాన్న యొక్క విలువ తెలియదు. కాబట్టి నాన్న విలువ మనం చిన్నగా ఉన్నప్పుడు నడక నేర్పిన నాన్న మనకు చొక్కా జరిగించిన నాన్న మనకు విద్య నేర్పిన నాన్న విద్య బుద్ధులు నేర్పిన నాన్న ఈ విధంగా నాన్న విలువ చాలా విలువైంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ నాకొకటి కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. నాన్న మనకు చొక్కా తొడగడమే తెలిపించింది కానీ మనకు ఒక కనిపించే ఒక కవచం కడుతున్నాడు నాన్న అని మనకు తెలియనే తెలియదు. నాన్న విలువ చాలా గొప్పది. కాబట్టి చెట్టు విధంగా చాలా గొప్ప మీనింగ్ఫుల్ పాట ఉంది కాబట్టి నాకు దమ్ము వస్తుంది అదే దబాయించకండి. ఇంకొకటి చిన్నప్పుడు నాన్న ఏం చేస్తుండే ఇలా పైకి ఎగిరేసి ఇలా పట్టుకునేది. నాన్న నన్ను పైకి ఎగిరేసి పట్టుకునేది తెలుసు కానీ నాన్న ఏమనుకున్నాడు తెలుసా తనకన్నా ఎత్తున నిలబెడుతున్నా అని ఎవరికి నిలవలేదు. కాబట్టి నాన్న విలువ చాలా గొప్పది. మనకు 2 ప్రపంచం లోపల 2 రోజులకు ముఖ్యమైంది ప్రతి ఒక్కరికి. మొట్టమొదట మన ఒక పుట్టినరోజు ఒకటి గొప్పది. ఇంకోటి పుట్టి సమాజంలో మనము ఎందుకు పుట్టినమరా అనేది అర్థం చేసుకునే రోజే ఈ 2 రోజులు. ప్రపంచం లోపల ప్రతి ఒక్కరికి 2 రోజులు 2 ముఖ్యమైన రోజులు. ఇవి 2 రోజులు మాత్రమే. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనము ఎంత డబ్బున్నా కానీ డబ్బు పెట్టి మంచాన్ని కొట్టాం కానీ నిద్రను కొనలేము. విద్య అభ్యసించినటువంటి నాటి విద్యార్థులు మరి వారి సమ్మేళనము 18 ఏళ్ళ తర్వాత కూడా మరి ఒక గెట్ టుగెదర్ పార్టీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతోని మరి ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కిషన్ సార్ గారికి, అదేవిధంగా మీకు విద్యాబోధన చేసినటువంటి నాటి గురువులు నేటి ముఖ్య అతిథులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
నాకు తెలిసి గత 10 రోజుల నుంచి కూడా మరి రవి కానీ నరేష్ కానీ వాళ్ళ బృందం కానీ ఈ వర్షం పడుతుంది అని టెన్షన్తో ఈ యొక్క కార్యక్రమం ఉన్నదని ఎప్పుడైతే నాకు చెప్పారో అప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయింది. నేను కూడా అనుకున్నా అదే ఇంత కష్టపడ్డారు, ఇన్ని డబ్బులు ఖర్చు పట్టుకొని 18 సంవత్సరాల తర్వాత మరి ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఇది సక్సెస్ కావాలని ఈ వర్షం పడొద్దని కూడా మీతో పాటు కూడా నేను దేవుణ్ణి ప్రార్థించడం కూడా జరిగింది. వాస్తవంగా మరి నిన్న నేను మన రవితోని కూడా ఏమన్నామంటే ఒకవేళ వర్షం వస్తే కూడా ఆల్టర్నేట్గా బ్యాంకెట్ హాల్ ఉన్నది, 2 హాళ్ళు ఉన్నాయి, కిచెన్ షెడ్ ఉన్నది. మరి వాళ్ళతో కూడా నేను మాట్లాడినా, మరి రవి కూడా చెప్పిన ఏదైనా ఉంటే కూడా అక్కడ షిఫ్ట్ చేద్దాం, ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేసుకోరని చెప్పినాం. ఎందుకంటే చాలా మంది కూడా ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడినటువంటి మరి అమ్మాయిలు కానీ మరి మన అబ్బాయిలు కానీ మరి చాలా మంది కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని చాలా కష్టపడి ఉంటారు. మరి వర్షం వచ్చి ఆగిపోతే మన కష్టం కూడా అదైతే చాలా చాలా దూరం నుంచి కూడా మరి మీరందరూ కూడా ఉండడము, మరి ఒక టైం ప్రకారం మరి ఈ యొక్క కార్యక్రమం అయితే మళ్ళీ ఎప్పుడు నాకు రవి కూడా ఏం చెప్పిందంటే దాదాపుగా 2 సార్లు ఇది రద్దయింది, ఈసారి ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామన్నా అని చెప్పారు. మరి పూర్తి స్థాయిలో కూడా మేము మీకు సహకరించాం. ఎందుకంటే నాకు తెలుసు చాలా మంది ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు మనకు తెలియకుండా ఏదో చిన్న స్టార్ హోటల్లోనో లేకపోతే ఇంకేదో హోటల్లో ఇంకెక్కడో సిటీలో ఒక్కొక్కరు ఎల్బీ నగర్లో ఎక్కడో చేసుకుని వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్కి మన పాఠశాలలో మనం చదివినటువంటి మన పాఠశాలలో చేసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి చాలా తేడా ఉంటుంది. చాలామంది కూడా అంటే మాకన్నా మొదలు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చిన్న ఫంక్షన్ హాల్లో చేసుకోవడం జరిగింది. కాకపోతే అక్కడ ఉపాధ్యాయులు అందుబాటులో లేక మరి ఉపాధ్యాయులు కూడా చాలా వరకు కూడా హాజరు కాలేరు. మన శివరాంపల్లి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎప్పుడు జరిగినా ఏం జరిగినా మరి నాటి ఉపాధ్యాయులు మీకు విద్య బోధించినటువంటి ఉపాధ్యాయులు కూడా పాపం ఎన్ని పనులు ఉన్నా అవన్నీ పక్కకు పెట్టి తప్పకుండా పోవాలి, మరి వీళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, మరి నాటి విద్యాబోధన చేసినటువంటి మన విద్యార్థులను మనం కలవాలని ఒకటే ఒక ఆలోచనతోని ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. కాకపోతే వాళ్ళకి ఎన్ని పనులను ఉన్నాయి, సండే ఉన్నదంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, అవన్నీ కూడా పక్కకు పెట్టి మరి మీ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఈరోజు వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా మరి మా పాఠశాల తరఫున మీ తరఫున కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి 18 సంవత్సరాల కింద మీరు ఎంత క్రమశిక్షణగా కూర్చున్నారు, మరి ఇప్పుడు కూడా అదే విధంగా, ఎందుకంటే ఇన్ని గంటలు అవుతున్నా మీరు ఎక్కడ కూడా కదలకుండా చేయకుండా మరి అదే విధంగా అదే క్రమశిక్షణతో కూర్చున్నట్టే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది సక్సెస్ కావడానికి మీ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సక్సెస్ఫుల్లో భాగస్వాములు. మరి మీరు సక్సెస్ చేసినందుకు నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా పాఠశాలకు మరి దాదాపు నెలకు 30-35 వేల రూపాయలు ఖర్చు ఉంటుంది. కార్యక్రమం నిర్వహించుకోవడానికి సహకరించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళ మన మిత్రులే. దాంట్లో వాళ్ళని నేను పిలిచిన పేరు వాళ్ళు మాత్రము స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాను. శివ, హరీష్, విజయ్, వేణు, నరసింహ, కలి. ప్లీజ్ రండి, ఒకరొకరు రండి, ప్లీజ్ కమాండ్ టు ద డెస్క్. శివ రండి, నర్సింగ్, రవి, నరేష్, జయేష్ కుమార్, శ్రీహరి, సుధాకర్, సందీప్, నవీన, భూలక్ష్మి. ప్లీజ్ మీరందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. వీళ్ళందరూ వాళ్ళ అమూల్యమైన టైంని, వాళ్ళ జాబ్ని పక్కన పెట్టేసుకొని, వాళ్ళ కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా కావడానికి వాళ్ళు చాలా కృషి చేశారు.
నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో
లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ
గుర్తుకొస్తున్నా. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన, సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం, స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం.
ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీకను నిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోనూ ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా స్నేహం అంటే ఎప్పుడూ ఉండే ఆకాశమే కదరా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు